మేడం మరి తొందరలోనే ఎలక్షన్స్ ఏం చెప్తారు మీ ప్రజలకి? గ్రామాన్ని ఫస్ట్ థింగ్ అభివృద్ధి చేయాలి. హ్మ్. ఆ! యువతకు ముందుకొచ్చి ఫస్ట్ గ్రంథాలయం కట్టిపిస్తా. హ్మ్. ఇంకా క్రీడలు ఆడడానికి అవన్నీ ఏర్పాటు చేస్తా. నా వంతుగా ప్రతి ఒక్కటి విలేజ్‌లో ఉండి, ఏ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళ ఇంటి ముందు నిల్చొని చేసి పోతా. హ్మ్. ఫస్టు అన్నీ ఏది అడిగితే అది కంపల్సరీ చేసే బాధ్యత చేస్తా. హ్మ్. అభివృద్ధి చేయడానికే ముందుకొస్తున్నా. మహిళలకు కూడా అవకాశాలు ఇప్పుడు రాజకీయాల్లో బాగా ఆ! పెరిగిపోతున్నాయి. అదే ఇప్పుడు ప్రతి మహిళా సంఘానికి కూడా హ్మ్. మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నా వంతుకు ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగింది చేసి పెడుతూ హ్మ్. చేస్తా. ఖచ్చితంగా చేస్తా. హ్మ్. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ రాకుండా హ్మ్. చేస్తా. ఓకే. మాకు కావ్య వెంకటేశం గారి అభ్యర్థికి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మలు అక్కలు అన్నలు అందరూ కూడా అందరికి నమస్కరించి తెలియజేయనిది ఉంగరం గుర్తుపైన ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 సర్పంచ్ అభ్యర్థికి సీరియల్ నెంబర్ 1 ఉంగరం గుర్తుకు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా శిరస్సు వంచి నమస్కరించి వారికి తెలియజేస్తూ ఉన్నా. మీ ప్రజలు. జుబ్లక్పల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాడవాడలో తిరుగుతున్నాము. మా అందరం కూడా ప్రతి వాడలో వెళ్ళి ప్రజలను అందరిని కోరుకునేది ఒకటే. ఈసారి అమూల్యమైన మీ ఓటుని మాకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతిరోజు విలేజ్‌లో ఉండి మీ బాధసాధలకు చూసినటువంటి వ్యక్తినిగా మీరందరూ కూడా ఉంగరం పైన గుర్తు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మేము మా కాలనీకి ఎల్లమ్మ గుడి కాలనీకి వెళ్ళినప్పుడు కూడా గతంలో అక్కడ శ్మశాన వాటిక ఉండేది. పాతది ఉండేది. దాన్ని గ్రామంలో ఇంటికి ఇళ్లలో ఆనుకొని ఉన్నదని ప్రజలు మేము కోరుకున్నప్పుడు కూడా మేము నిధులు తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము శ్మశాన వాటిక కార్యక్రమాలు మాకు శాంక్షన్ చేయడం జరిగింది 13,00,000తోని. స్థలము మా ఊర్లో కొంచెం ఇబ్బంది ఉండడంతో అక్కడ ఇక్కడ అని ఉండడంతోనే మేము ఉన్న టైంలో కూడా నిధులు తీసుకొచ్చినాం. ఊరికి చివర దూరంలో ఉండే స్థలాన్ని ఎంచుకున్నాం మేము ఒకప్పుడు. అప్పుడు మేము ఉన్నప్పుడు ఆ స్థలము దూరం అవుతుందని ప్రజలు మళ్ళా కొంత ఆలోచించి అటు ఇటు చేసి ఉన్న సందర్భంలో అది మేము శంకుస్థాపన చేసినప్పటికి కూడా అదే దాన్ని చేస్తే మళ్ళీ తర్వాత మేమందరం గ్రామ ప్రజలు అందరం కూడా మళ్ళీ కూడా దాన్ని నిధులను వెనకకు పోకుండా మా అన్న జంగారెడ్డి అన్న నేను మరియు ఇతర నాయకులు అందరం కూడా కలిసి ఆ నిధులను వెనకకు పోకుండా మళ్ళీ మా గ్రామంలో ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మేము ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చిన నిధులని మరి ఇప్పుడు ప్రారంభోత్సవం అయింది కొద్ది సంవత్సరాల తర్వాత సంవత్సరాల తరబడి అవుతుంది. దాన్ని నిరుపయోగంలోకి తీసుకురాలేదు. అది మళ్ళా ఖచ్చితంగా ఎవరైతే నిధులు తీసుకొచ్చినామో మరి మా ద్వారానే దాన్ని ఇప్పుడు మా గ్రామ ప్రజలకు ఆ ఎల్లమ్మ గుడి కాలనీ వాసులకు ఉన్నటువంటి వరవనాలు. ఎందుకంటే అక్కడ కార్యక్రమ దహన సంస్కారాలు చేసినప్పుడు ఆ కాలనీలో పొగమంచు బాగా వచ్చి మాకు అనారోగ్యాలకు గురవుతున్నారని మాకు చాలాసార్లు విన్నపించుకున్నారు. ఆ విన్నపాన్ని కూడా దాంతోనే మేము నిధులు తీసుకొచ్చినాం. మరి దాన్ని ప్రారంభోత్సవం చేయలేదు కాబట్టి మేము వచ్చిన వెంటనే ఆ కాలనీ వాసులందరికీ ఊరు గ్రామస్తులకు కూడా మౌలిక సదుపాయాలు దూరం ఉన్నప్పటికీ అటు పోవడానికి ఆ దవంతన సంస్కారాలు ఏ విధంగా అయితే చేసుకోవాలనో దానికి ప్రజలు పోయడానికి కూడా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ కాలనీ ప్రజలకు ఇబ్బంది జరగకుండా మేము తీసుకొచ్చినటువంటి శ్మశాన వాటికని మేమే ప్రారంభిస్తాం. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఎవరైతే ఉంటుందో ఆ కార్యక్రమాన్ని మేము అక్కడికి తీసుకెళ్ళి ప్రజలకు మా కాలనీ ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం. దాన్ని తప్పకుండా ప్రారంభం చేస్తామని కూడా పూర్తిగా మద్దతు ఇస్తూ ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయమని మా ప్రజలకు కోరుకుంటున్నాను నేను.